నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఓయూలో సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ CAA ద్వారా దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి హాని ఉండదని వ్యాఖ్య. విశాఖ జిల్లా కసింకోట తహసీల్దార్ కార్యాలయంలో ACP దాడులు. 2000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO రాజేష్. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఇక వార్తల్లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ క్యాబ్ బిల్లుకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ CAA ద్వారా దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి హాని ఉండదని వ్యాఖ్యానించారు. దేశంలో అందరికీ సమాన ప్రాతినిధ్యం, సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర దేశాలకు చెందిన 44 లక్షల మంది ప్రజలు భారతదేశంలో ఉంటున్నారని తెలిపారు. ఈ రోజున దేశవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో, కొన్ని స్థలాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క పౌరసత్వ చట్టంలో తీసుకొచ్చినటువంటి సవరణల్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరిపేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా దగ్గరలో ఆ ప్రదర్శనలు హింసాత్మకమైనటువంటి రూపాన్ని కూడా ధరించాయి. నిజానికి ఈ ప్రదర్శనల వెనుక తప్పుడు సమాచారం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించి, ముఖ్యంగా యువకులని తప్పుదోవ పట్టించి వారిని హింస, ఆందోళన మార్గంలో నడిపించే ప్రయత్నం మాత్రమే జరిగింది తప్ప నిజాలని ప్రజల ముందుంచి వాస్తవాల ఆధారంగా ఆ చట్టం మీద కానివ్వండి, ఆ నిర్ణయం మీద కానివ్వండి చర్చను నడిపే ప్రయత్నం జరగలేదు. దురదృష్టం ఏమంటే, ఈ రోజున ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పే వారిలో అధిక శాతం వ్యక్తులకి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు. టీవీ వాళ్ళు అడిగితే 500 మంది ఇక్కడ ఉన్నారు కదా, ఈ 500 మంది వ్యతిరేకిస్తున్నారంటే ఇందులో ఏదో ఉండుంటుంది, అందుకనే కదా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని. మరి ఇక్కడ 1500 మంది సపోర్ట్గా నిలబడి ఉన్నారు కాబట్టి ఇంకా ఈ ప్రతిపక్ష పార్టీల సమస్య ఏమంటే, ఒకటి వాస్తవాలు తెలియవు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా ప్రజలని, యువకులని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని మాత్రమే ఈ రోజున ఈ చట్టం విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. మేము విద్యార్థులుగా ఉన్న రోజుల్లో ఒక గడియారం ఉండేది, కొత్తగా వచ్చేది ఆ రోజుల్లో. దాని వెనకాల రాసి ఉండేది వాటర్ ప్రూఫ్ అని. వాటర్ ప్రూఫ్ గడియారం అంటే ఫ్యాషన్. ఈరోజు చాలామంది ప్రతిపక్ష నాయకులు నాలెడ్జ్ ప్రూఫ్, ఇన్ఫర్మేషన్ ప్రూఫ్. ఎలా అయితే వాటర్ ప్రూఫ్ గడియారం లోపలికి వాటర్ పోదో, ఈ నాయకుల బుర్రల్లోకి ఇన్ఫర్మేషన్ పోదు. విశాఖ జిల్లా కసింకోట తహసీల్దార్ కార్యాలయంలో 2000 లంచం తీసుకుంటూ VRO రాజేష్ ACP అధికారులకు పట్టుబడ్డాడు. కసింకోట మండలం తాళ్లేపాలెంలో VRO రాజేష్ అదే గ్రామానికి చెందిన గల్ల సత్యనారాయణ అనే రైతుకు చెందిన భూమి ఆన్లైన్ చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని రైతు ACP అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగారు ACP అధికారులు. రాజేష్ 2000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. గల్లా సత్యనారాయణ అతనికి 49.5 సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అతను 2012లో కొనుక్కున్నాడు, కానీ ఆన్లైన్లో చేయకపోవడం వల్ల అతనికి రైతు భరోసా రావట్లేదు. అందువల్ల సెప్టెంబర్లోని అక్టోబర్లోని 2 టైమ్స్ అతను ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టమని MRO ఆఫీస్ కంప్లైంట్ ఆన్లైన్లో అప్లై చేశాడు. కానీ అవి 2 అప్లికేషన్లు కూడా రిజెక్ట్ అయ్యాయి. దాని మీద మళ్ళీ డిసెంబర్లో అప్లికేషన్ పెట్టి VRO PV రాజేష్
అనే అతన్ని అప్రోచ్ అయితే 3000 రూపీస్ అతను లంచం అడిగాడు. లంచం అడుగుతున్నారని చెప్పి 14400 మా ఈ మధ్యన సీఎం గారు లాంచ్ చేసిన స్పందన ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు అతను, ప్రసాద్ అనే అతను. దాని మీద ఆ కంప్లైంట్ మీద మేము వెరిఫై చేస్తే కరెక్ట్ అని తెలిసింది. నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు 2000 రూపీస్ లంచం తీసుకుంటూ ఉండగా పివి రాజేష్ని ట్రాప్ చేసాం. ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే భయంతో టీఆర్ఎస్ నేతలు నిధులు లేకుండా కూడా రోడ్లు మరమ్మతులు చేస్తున్నారని, ప్రతి ఇంటికి టీఆర్ఎస్ గడియారాన్ని అందజేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతల తీరు చట్టానికి విరుద్ధంగా ఉందని, జిల్లా కలెక్టర్ తక్షణమే దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి దాసర్ మనోహర్ రెడ్డి గారు పెద్దపల్లి, అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల డేటు రాకముందు నుండి మరి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మరి చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే మొన్న ఎలక్షన్ కమిషన్ అధికారి నాగిరెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి మరి రేపు ఈరోజు సాయంత్రం నుండి మరి ఎన్నికల కోడ్ ఎక్కడైతే మున్సిపల్ పరిధిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఆ ఎన్నికలు జరిగేటువంటి ఆ పరిధిలో ఎన్నికల కోడ్ ఉంటుందని చెప్పి మరి ఎన్నికల కమిషన్ గారు చెప్పినప్పటికి కూడా మరి దాసరి మనోహర్ రెడ్డి గారు 6 సంవత్సరాల గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి మరి 6 సంవత్సరాలు జరిగిందని చెప్పి వారు పదే చెప్తా ఉన్నారు. మరి 6 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగిన తర్వాత ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మరి నియోజకవర్గంలో రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. అభివృద్ధి జరిగిన తర్వాత మీరు 40-50 రూపాయల గోడ గడియారాలు తీసుకొచ్చి మీరు ఇంటింటికి వంచవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో మీరు దాని పత్రికాముఖంగా మీరే చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది, మరి ఎన్నికల కోడ్ కొనసాగుతుందని చెప్పి శాసనసభ్యునిగా మీకు తెలిసినప్పటికి కూడా మరి మీరు ఏ ఉద్దేశంతో అలా ఇంటి ముంగడ తెల్లారలేసేవాళ్ళకి 4 గంటలకు 5 గంటలకు తెల్లారకపోయి మరి వాళ్ళ దర్వాజల గోడ గడియారాలు మీ ఫోటో పెట్టుకొని, మీ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకొని మరి ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మీరు ఏ రకంగా ఇవాళ గడియారాలు వంచిన విషయాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్, ఈ జిల్లా మేజిస్ట్రేటు ఎన్నికలకు ఏదైతే ఈరోజు మన మున్సిపల్ ఎన్నికలకు అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే మీరు దాని మీద సమగ్ర విచారణ చేసి మీరు కేసు పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డితో అధికారిక నివాసానికి విచ్చేసి ఆయనను కలిశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు కూడా పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా చట్టం అమలులో భాగంగా నగరంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ నయీం హష్మీ కాకినాడలో డీఎస్పీ కార్యాలయం, 2 టౌన్, 3 టౌన్ మహిళా పోలీస్ స్టేషన్లను ఎస్పీ, ఓఎస్డీ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశా చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన స్థల సేకరణను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ మండపేటకు 100 పడకల ఆసుపత్రి మంజూరు కానుందని, విశాల ఆవరణలో అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
కూడా ఇలాగ హాస్పిటల్ కూడా అవసరం కాబట్టి బేస్ మార్చకపోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏలూరు మార్గంలో పెద్దలింగంపాడు వెళ్లే వందర కింద కాలువలో ఇద్దరు యువతుల మృతదేహాలు నీటిలో కొట్టుకుని వచ్చాయి. భీమడోలు పోలీస్ ఎస్ఐ శ్రీహరిరావు, వారి సిబ్బంది మరియు రెవెన్యూ పంచాయతీ సిబ్బంది సహకారంతో మృతదేహాలను బయటకు తీయించారు. పోలీసుల విచారణలో ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు పెంటపాడు గ్రామానికి చెందిన యువతిగాను, మరొక యువతి వైజాగ్ చెందిన యువతిగాను గుర్తించారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లోనూ చేబ్రోల్ పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్కు తరలించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో అంబేద్కర్ చౌరస్తాలోని సావిత్రిబాయి పూలే 189వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా స్క్వైరో సర్కిల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్క్వైరో సర్కిల్ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రమేష్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, ఎంపీటీసీ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే 189వ జన్మదినోత్సవం. సావిత్రిబాయి పూలే మన కోసం ఏం చేశారు, ఆమె జీవితానికి మన కోసం ఎంత ధారపోశారు. తన భర్త ఒళ్ళుకొని అక్షరాలను నేర్చుకొని ఎందరో మహిళలకు ఆదర్శంగా అన్ని ఊర్లు తిరిగి మహిళలకు అక్షరం నేర్పించినటువంటి అక్షర జ్ఞాని, మహిళా మొదటి ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి పూలే. ఆమె ఊర్లో తిరుగుతూ చాలా మందికి అక్షరాలు నేర్పించడానికి పోతే ఆమె మీద బురద జల్లి ఆమెను ఏలనగా మాట్లాడుతుంది చాలా మంది. వాళ్ళే సావిత్రిబాయి పూలే నేర్పించినట్టు అక్షరాలను నేర్చుకొని ఆమెను పొగిడిన వాళ్ళు ఉన్నారు. అలాగే పేగు వ్యాధిన పడినటువంటి ఎందరో బిడ్డలను ఆమె తన హక్కున చేర్చుకొని అదే పేగు వ్యాధి బారిన పడి మరణించడం జరిగింది. ప్రభుత్వాలు కూడా పేగు వ్యాధిన పడిన వారిని చేర్చుకున్న రోజుల్లో ఆమె వాళ్ళందరికీ షెల్టర్ ఇస్తూ స్కూళ్లను ఏర్పాటు చేసి ఎందరో పిల్లల్ని చదివించినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే. అలాంటి సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు మనం కొండమల్లేపల్లి చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జరుపుకుంటున్నాం. మనం ఆమె చరిత్రను తెలుసుకోవాలి, ఆమె ఏం చేశారు మన కోసం. అవన్నీ మహిళలుగా మీరందరూ ఆమె అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మన సూర్య లీడర్స్ అందరికీ జై భీమ్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. సావిత్రిబాయి పూలే 189వ జయంతి పురస్కరించుకొని ఈరోజు కొండమల్లేపల్లి చౌరస్తా కేంద్రంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నామంటే, ఈరోజు మహిళలకి ఈ స్థానంలో ఈరోజు విద్య అందుతుందంటే ఈరోజు సావిత్రిబాయి పూలే భిక్షమించదని చెప్తా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఆ రోజు బ్రాహ్మణ యుద్ధానికి సంబంధించిన కాలంలో ఆ రోజు సావిత్రిబాయి పూలే చదువుకుంటున్నప్పుడు విద్యార్థులకు చదువు నేర్పించినప్పుడు బ్రాహ్మణులంతా మీరు చదువు చెప్పకూడదు, ఈ కాలంలో మీరు చదువు చెప్తే మా లాంటి వెళ్ళిపోతారని ఈరోజు బ్రాహ్మణులు ఈరోజు మనవాదం చేసిన వ్యక్తులు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఆ కాలంలో ఈరోజు ఆమె విద్యా అందించడానికి ఆ పాఠశాలకు వెళ్తా ఉంటే బ్రాహ్మణులంతా హింసపరిచి ఆమె కొడుతెల్లి ఈరోజు ఆమెని. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ట్రస్మా టాలెంటెడ్ 10వ తరగతి పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలో సుమారు 500 మంది విద్యార్థులు హాజరయ్యారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్, సాంఘిక శాస్త్రం తదితర సబ్జెక్టులకు సంబంధించి ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నిర్వహణ సమయంలో బైన్సా ఎంఈఓ సుభాష్, సిఐ వేణుగోపాలరావు పకడ్బందీగా పరిశీలించారు. మన డివిజన్లో ఉన్న 10వ తరగతి విద్యార్థులకి అంటే ముందు ప్రిపరేషన్లో భాగంగా
ఏదైతే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారో ఈ సరస్వతి జూనియర్ కాలేజీలో ఈ సందర్భంగా మరి ట్రస్మా ప్రైవేట్ స్కూల్ వాళ్ళ బృందానికి ముందుగా అభినందనలు. ఎందుకోసం అంటే మనకు రాబోయే నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అదేవిధంగా మార్చిలో మనకి 10th క్లాస్ SSC 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి మనకి ఈ అకాడమీకి సంబంధించిన సిలబస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకి అన్ని స్కూళ్ళల్లో డిసెంబర్లోనే అయిపోయినాయి. అంతకుముందు కూడా కొన్ని స్కూళ్ళలో అయిపోయినాయి. అన్ని స్కూళ్ళల్లోనూ రివిజన్ నడుస్తున్నది. మరి పిల్లల్లో ముఖ్యంగా మనకి కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం పెరగాలంటే మనం ఏదైనా ఒక అటెంప్ట్ చేస్తేనే మనం దాంట్లో ఎంతవరకు సక్సెస్ సాధించగలుగుతాం అనేది మనకు తెలుస్తుంది. మరి దాంట్లో భాగంగా విద్యార్థుల్లో ఒక కాన్ఫిడెన్స్ని పెంపొందించే భాగంలో మరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే 10వ తరగతి పిల్లలకి ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అనేది నిజంగా చాలా మంచి ఆలోచన. మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు. మరి అదే కాకుండా మనం సాధారణంగా పిల్లల్లో మనం ఏదైతే ఈ ఫలితాల కొరకు చాలా మనం ఆరాటపడుతున్నాం. సరే మంచిదే, ఫలితాలు మనం ఆశించడంలో మనం పరంగాను తల్లిదండ్రుల పరంగాను చాలా మంచిదే. కానీ ఏదైతే ఉన్నదో మరి పిల్లల్లో మరి దానికి ఒత్తిడికి దూరంగా ఉంచుతూ వాళ్ళని ఇష్టపూర్వకంగా ఆహ్లాదకర వాతావరణంలోనూ మరి మంచి ఫలితాలు సాధించాలి మరి వాళ్ళ ఆధ్వర్యంలో. మరి ఈ విధానం అనేది మంచిది. కాబట్టి మనందరికీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ట్రస్ట్ బృందానికి ఒకటి కోరుకునేది మరి విద్యార్థుల్లో మరి చదువు అనేది ఇష్టంగా మరి వారు ఏదైతే మరి వారు రాబోయే ఇంటర్మీడియట్ కాలేజీలో మరి ఇంటర్మీడియట్లో మరి ఇప్పుడున్న 10th పిల్లల్లో మరి వారు ఏ సబ్జెక్టులో వారికి ఇష్టంగా ఉన్నది మరి వాళ్ళు దాంట్లో పరిపూర్ణత ఉన్నారు. వారి బైసాపట్నంలో ఈరోజు ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10th క్లాస్ పిల్లలకి టెస్ట్ ఇవ్వడం జరిగింది, టాలెంట్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. టాలెంట్ టెస్ట్ అంటే ఇది వాళ్ళకి ప్రిపేర్ ఫస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్ అనేది బోర్డ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి చెల్లని లోపల భయం ఉంటుంది. సడన్గా అక్కడ హాల్ టికెట్ ఉంటుంది, హాల్ టికెట్ వైపు కూర్చోవాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ రోజు దాదాపు ఒక 1 hour టెన్షన్లో ఉండి టైం కోల్పోవడం జరుగుతుంది చాలా వరకు కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వాళ్ళు ఎక్కడ తిక్మక్ పడకుండా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జరిగేటట్టు ఈ ముందస్తుగా టాలెంట్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాకుండా ఎవరి స్కూల్లో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వస్తూ ఉంటారు. కొందరు 16th ర్యాంక్ రావచ్చు, కొందరు 20th ర్యాంక్ రావచ్చు. ఆ 20th ర్యాంక్ ఉన్న పర్సన్ ఏమనుకుంటారంటే నేను 20వ ప్లేస్ ఉన్నా అని చెప్పేసి అనుకుంటాను. అదే అందరికీ కలిపి ఎగ్జామ్ పెట్టినప్పుడు దాదాపు ఇక్కడ 500 మందికి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అందులో ఆ పర్సన్ ఒక 50 ప్లేస్ ఓపెన్ అనుకోండి అని ఓకే నేను కూడా టాలెంటెడ్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఒక స్కూల్లో 30 మంది ఉంటే అలా 20 ర్యాంక్ అయితే నేను ఎక్కడో ఉన్నా అనుకుంటాను. అదే ఈ ప్లేస్కి వచ్చేసి ఆ స్కూల్ ఉన్న వాళ్ళకి టాలెంట్ కావచ్చు. సో వాళ్ళ మీద వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పడం కోసం ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లు ఈ టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి టెస్ట్ కండక్ట్ చేస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. We are very excited to write these exams. We are very excited to write these exams like we are facing. We will write many exams in our school, and this is a type of that we are competition giving for other school students also. We are feeling this is a best experience to us for our future bright future. This is an example like competitive exams for each and every student. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు ట్రస్మా భైన్సా డివిజన్ పరిధిలో 10వ తరగతి విద్యార్థులకి ఒక టాలెంట్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతోంది. అండ్ ఇందులో భైన్సా డివిజన్ పరిధిలోని లోకల్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ట్రస్మాతో అనుబంధమై ఉన్నాయో అట్లాగే ముధోల్, కల్లూరు, బాసర్ నుంచి కూడా ఇక్కడ అందరు విద్యార్థులకి ఈరోజు టాలెంట్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం మేము. సో ఈ టెస్ట్కి దాదాపుగా 500 పైచలకు విద్యార్థులు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్ కండక్ట్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా ఈ SSC ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయకంటే ముందు పిల్లలు చాలా భయభ్రాంతులకు గురవుతుంటారు. పరీక్షలు ఎలా ఉండబోతాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అందరు పిల్లలతో కాంపిటీషన్లో మనం ఏ స్థాయిలో ఉండబోతామని 1,00,000 ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. సో వీటన్నిటిని దూరం చేసే ఉద్దేశంతో ఈరోజు భైన్సా ట్రస్మా ఆధ్వర్యంలో ఈ టాలెంట్ టెస్ట్ని మేము అనుకోవడం జరిగింది. అయితే ఇందులో తెలుగు, హిందీ ఈ 2 సబ్జెక్టులు మినహాయించి ఇంగ్లీష్ టు సైన్స్, సోషల్ స్టడీస్ 4 సబ్జెక్టులని ఇందులో ఇంక్లూడ్ చేసి 100 మార్కుల క్వశ్చన్ పేపర్గా తయారు చేసి 2 గంటల సమయాన్ని దీనికి కేటాయించడం జరిగింది. అండ్ దీనికి గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించి అండ్ వీళ్ళకి
నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో కరెంటు సిబ్బంది నిర్లక్ష్యం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. 167వ జాతీయ రహదారి పక్కన ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ పిచ్చి మొక్కలతో మూసుకుపోయింది. కరెంటు ట్రాన్స్ఫార్మర్పై సిబ్బంది పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న చిన్న వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొన్ని సమయాల్లో షార్ట్ సర్క్యూట్ కూడా అవుతుందని వ్యాపారస్తులు తెలిపారు. ఈ ఘటనపై కరెంటు సిబ్బంది అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా మూథోల్ గ్రామ పంచాయతీ ఆవరణలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవల్ని గుర్తు చేశారు. సావిత్రిబాయి మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్ మహమ్మద్, ఇన్ఛార్జ్ ఈవో రాహుల్, ఉప సర్పంచ్ సంజు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ప్రప్రథమ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి 189వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. సో ఈరోజు గ్రామ పంచాయతీలో జన్మదినం జరుపుకోవడం మాకు చాలా అంటే ఒక సెంటిమెంట్ అనమాట. అంటే అంత కష్టపడ్డారు వాళ్ళు. ఈ రోజు కన్నా వాళ్ళ పేరు ఒరిజినల్గా వస్తున్నది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అది మా బాడీ ద్వారా ఈరోజు ఎంపీడీఓ గారు, ఆ తర్వాత ఊరు పెద్ద మనుషులు, మా వార్డు మెంబర్లు, ప్రజలు, మహిళలు అందరూ వచ్చి జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా సావిత్రిబాయి పూలే గురించి విన్నారంట. వాళ్ళు కూడా చెప్పారు మంచిగానే. అది కూడా మాకు సంతోషం అనిపించింది. తెలియదేమో అనుకున్నాం, బట్ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్ బాగా నిలుతున్నాయి. సో మేము కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు కూడా మీ జీవితాల్లో అంటే తల్లులు స్ఫూర్తిగా నిలిస్తే ఇంకా లోకం స్ఫూర్తిగా నిలిచి. ఎందుకంటే అమ్మ ఓడే మనకి మొదటి గురువు. కాబట్టి అమ్మలకి చదువు, వాళ్ళకి కనుక జ్ఞానం ఉంటే మన పిల్లలకి ఆటోమేటిక్ జ్ఞానం వస్తుంది. కాబట్టి వాళ్ళ ద్వారా జ్ఞానం అనేది లోక జ్ఞానం అవుతుంది. సో నాకైతే అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు జన్మదినం జరుపుకోవడం అనేది. థ్యాంక్ యూ. ముదోల్ గ్రామ పంచాయతీలో 189వ జయంతి మహాత్మా జ్యోతి పూలే ధర్మపత్ని అయినటువంటి మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముదోల్ గ్రామ ప్రజలు, మరి తోటి ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మరి గౌరవ సర్పంచ్, ఐటీపీ సంఘ మహిళలు, మరి ఈరోజు మరి సావిత్రిబాయి పూలే మరి దేశంలో మొదటి గురువు. మరి ఆమె మహిళలకు మరి ఎంతో సహకరించి మరి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుగా మరి ఈరోజు ప్రఖ్యాతి కాంచింది. మరి ఈ కార్యక్రమంలో మరి నాయకులు పాల్గొని సంతోషం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆహారం వికటించి 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైన ఆహారం తినడంతో విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఉట్నూరు కమ్యూనిటీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల స్పెషల్ ఆఫీసర్, వార్డెన్లు తమను పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పురకా బాపురావు ఉట్నూరు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆశ్రమ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు ఏదైతే ఫుడ్ పాయిజన్ వలన ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది. మేము కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఏదైతే పిల్లలు చెప్తున్నారో అన్నం బాగలేక మేము చిక్కుడుకాయ ఏదైతే అన్నం తిన్నారో దాని ఈరోజు ఉట్టూరు కేజీబీవీ స్కూల్లో 15 మంది పిల్లలు భోజనము చేసిన తర్వాత వాళ్ళకు ఫుడ్ పాయిజన్ ద్వారా వీళ్ళు హాస్పిటల్కు రావడం జరిగింది. అయితే పిల్లలను నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లలకి సరిగా వాళ్ళకి మెనూ ప్రకారంగా భోజనం పెట్టట్లేదని చెప్తున్నారు. మరి సిబ్బంది కూడా వార్డెన్ కానివ్వండి, వాళ్ళకి మెనూ ప్రకారంగా భోజనం పెట్టాలి. మన పిల్లలు ఎలాగో మా పిల్లల్లాగానే వాళ్ళకు సరిగా భోజనం పెట్టాలి. అలాగే వాళ్ళకు వసతి కూడా సరిగా లేదని పిల్లలు మాకు చెప్పడం జరిగింది. మరి బాత్రూమ్స్ లేవంట, మా హాస్టల్లో
సరైన సిబ్బందిని నియమించి అక్కడ వాళ్ళకు పిల్లలకి న్యాయం చేయాలి. ఇప్పుడు జీసీడీఓ ఉన్నారు, జీసీడీఓ కూడా ప్రతి నెల పిల్లలకి మరి వీళ్ళకు పీరియడ్స్ అవుతున్నాయా మరి అయితలేవా మొత్తము కనుక్కుంటూ ఉండాలి. మరి మాకు పిల్లలకి పర్యవేక్షణ లేదు కాబట్టి ఈరోజు 15 మంది పిల్లలకు ఒకటేసారి మరి వాంతులు చేస్తున్నారు, వాళ్ళకు కడుపున వస్తుంది అని చెప్తున్నారు. ఏం తిన్నారని అడిగితే పొద్దున వాళ్ళు కిచిడి తిన్నాము అంటున్నారు, కిచిడి పప్పుచారు తిన్నామన్నారు. మధ్యాహ్నం పూట వాళ్ళకి ఎగ్స్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత సాయంత్రం పూట చిక్కుడు పప్పు అన్నం తింటేనే మాకు కడుపు నోస్తుంది మేడం అని చెప్పడం జరిగింది. అయితే మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే పిల్లలను ఎక్కడైనా ఆశ్రమ స్కూల్ కానివ్వండి, కేజీబీ స్కూల్ కానివ్వండి, ఎక్కడైనా కానీ పిల్లలను తమ పిల్లల్లాగా చూసుకోవాలి. మన పిల్లలు అయితే మనం అట్లా చూస్తామా? మేము పిల్లలకి సరైన పోషకాహారము అందించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. పిల్లలని అమ్మాయికి కొద్దిగా ఇప్పుడు శ్వాస తీసుకోవడము ఇబ్బందికరంగా ఉండే, ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నామని చెప్పి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయితే పిల్లలకి ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్తున్నారు అని ఎప్పుడు కూడా మాకు సరిగా భోజనం పెట్టట్లేదు, మేము కడుపు నిండా తినట్లేదు అని చెప్తున్నారు. దీన్ని పర్యవేక్షణ మన డీడీ కానివ్వండి ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకోవాలని చెప్పేసి నేను మీడియాకు చెప్తున్నాను. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడి మల్కాపురంలో పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మావతి, ఉప సర్పంచ్ మందప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ సురేష్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దేవనకొండ, అస్పరి మండలాల రైతులు వేరుశెనగ పంట కొనుగోలు చేయడానికి ఆలూరు నియోజకవర్గ మార్కెట్ యార్డు కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే అధికారులు వేరుశెనగలు కొనుగోలు చేయమని అధికారులు చెప్పడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. దీంతో సిపిఎం పార్టీ నాయకులు, రైతులు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు స్పందించకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో మార్కెట్ యార్డు అధికారులు చొరవ చేసుకుని పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. ఈ సందర్భంలో సిపిఎం పార్టీ నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా ఒకరిని టార్గెట్ చేసి భయపడించి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఓయూలో సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ సీఏఏ ద్వారా దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి హాని ఉండదని వ్యాఖ్య. విశాఖ జిల్లా కసింకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు, 2000 లంచం తీసుకుంటూ పట్టుబట్ట వీఆర్ఓ రాజేష్. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం, టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.